వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము. అదేంటంటే బూడిది గుమ్మడికాయ హల్వా. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోనే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ముందుగా జీడిపప్పు వేసి ఒక 1 మినిట్ లైట్గా రోస్ట్ చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. దీంట్లోనే కిస్మిస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం తురిమి పెట్టుకున్న బూడిది గుమ్మడికాయని దీంట్లోకి వేసుకోండి. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో. చూడండి, కాసేపటికి ఇలా డ్రైగా అవుతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యాక 1 కప్ తురుము తీసుకున్నాం కదా, దీంట్లోనే 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి ఒక 5 మినిట్స్ వరకు. ఆ ఒక్క క్లిప్ మిస్ అయిపోయింది, మిల్క్ యాడ్ చేస్తుంది. మీరు మాత్రం వేసుకోండి, కలుపుకోండి. ఇదంతా దగ్గర పడినాక దీంట్లోనే ఒక 1 కప్ వరకు షుగర్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొంచెం చూసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో నెయ్యిని వేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ కావాలి. ఈ స్టేజ్లో మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఇంట్లోనే మనం హల్వా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.